ముందు 10,000 ఇస్తే ఇప్పుడు 20,000. 1,29,178 మందికి వాళ్ళ అకౌంట్లో మత్స్యకార సేవలో డబ్బులు వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎరువుల తగ్గించాలి, వినియోగం తగ్గాలి, పురుగు మందుల వినియోగం తగ్గాలి, ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు ముందుకు పోవాలి, బయో ఆర్గానిక్ నాన్ ఫెర్టిలైజర్ వైపు రైతులు దృష్టి పెట్టాలి. దీనికి కావలసిన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చూస్తే 26,000 మంది రైతులకి 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కొనిచ్చాం. ఇంకొక పక్క సాగు కోసం 875 డ్రోన్లని ఈరోజు యూస్ కోసం పెట్టాను. చాలా కంపెనీలు వచ్చాయి. మన ఓర్వకల్లో ఈరోజు డ్రోన్ సిటీ పెట్టి రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఈరోజు అమెరికా ఉన్న పళంగా 25% డ్యూటీలు పెంచేశారు. దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం, ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం, ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం. దాని ప్రకారం మీరు పంట వేసుకుంటే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో అనుకోని ప్రతిఫలాలు వస్తే కొనే బాధ్యత, మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు, నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి.
ఎక్స్పోర్ట్స్ లేవు. కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు చూస్తే 4,20,000